హలో మిత్రులారా! వెల్కమ్ టు మన పైథాన్ సిరీస్. మన పైథాన్ సిరీస్‌లో ఇది మన థర్డ్ వీడియో. ఈ వీడియో కొంచెం లెంగ్తీ ఉండొచ్చు. బట్ ఈ వీడియో అయిపోయేసరికి పైథాన్‌లో వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ అంటే ఏంటో మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఈ వీడియోలో మనం ఫస్ట్ అసలు వేరియబుల్ అంటే ఏంటి? డేటా టైప్స్ అంటే ఏంటి? థియరీ కాన్సెప్ట్ చూస్తాం. దాని తర్వాత ఆ వేరియబుల్స్‌ని, డేటా టైప్స్‌ని మనం ప్రోగ్రామింగ్‌లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూస్తాం. ఇంకా ఎవరికైనా ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ వచ్చినా, లేకుంటే ప్రీవియస్ వీడియోలో ఏం డౌట్స్ ఉన్నా, ఇంకేమైనా క్వెరీస్ ఉన్నా, మన ఇన్‌స్టాగ్రామ్ పేజ్ పైథాన్ పాఠశాలకొచ్చి మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. మనము ఈ వీడియో నుండి ప్రతి వీడియోకి సంబంధించిన నోట్స్ కూడా మన డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తున్నాం. యూ కెన్ చెక్ ద నోట్స్ ఇన్ ద డిస్క్రిప్షన్ బిలో. ఇంకా ఎలాంటి డిలే లేకుండా లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. మనం మన ప్రీవియస్ వీడియోలో ఏదైనా ఒక స్టేట్మెంట్‌ని అవుట్‌పుట్ స్క్రీన్‌లో ఎలా ప్రింట్ చేయాలి? ఆర్ నంబర్స్‌ని ఎలా ప్రింట్ చేయాలి? లేకపోతే ఎస్కేప్ సీక్వెన్స్‌లో బ్యాక్‌స్లాష్ ఎన్ అండ్ బ్యాక్‌స్లాష్ టీ ఎలా యూజ్ చేయాలి? ఇంకా మన ప్రింట్ ఫంక్షన్ యొక్క సింటాక్స్ ఎలా ఉంటదో మనం చూసాం. ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకునే టాపిక్స్ వచ్చేసి వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్. ఫస్ట్ మనం డేటా టైప్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. కానీ డేటా టైప్స్ గురించి డిస్కస్ చేసుకోవాలంటే ఫస్ట్ ముందు మనకి డేటా అంటే ఏంటో తెలవాలి. సో, ఫస్ట్ డేటా అంటే ఏంటో చూద్దాం. డేటా. Raw facts or information that tells about any object or a person in the real world can be called as data. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక పర్సన్‌ని గాని, ఒక ఆబ్జెక్ట్‌ని గాని డిస్క్రైబ్ చేస్తున్నప్పుడు మనము ఇట్లా చెప్తాం గదా! ఆ ఆబ్జెక్ట్ ఇట్లుంది, ఈ కలర్‌లో ఉంది, ఇంత పెద్దగుంది అని చెప్తాం. ఆర్ ఎల్స్ ఒక మనిషిని డిస్క్రైబ్ చేసినప్పుడు ఆయన పేరు, ఆయన హైట్ లేకపోతే ఆయన సైజ్ ఇట్లా మనకు కనిపించేవన్నీ మనం ఇన్ఫర్మేషన్ లాగా చెప్తాం. ఆబ్జెక్ట్ గురించి గాని, పర్సన్ గురించి గాని. సో, అట్లా చెప్పే ఇన్ఫర్మేషన్ అనేది మనకి డేటా అవుతుంది. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటే, ఇక్కడ ఒక హ్యూమన్ బీయింగ్ ఉన్నాడనుకుందాం. లైక్ ఆయనెవరో మనకు తెలవదు. అప్పుడు మనం ఆయనని డిస్క్రైబ్ చేయాలంటే, ఆయన నేమ్ చెప్తాం, ఆయన హైట్ చెప్తాం, లేకపోతే ఆయన మ్యారిటల్ స్టేటస్ ఇట్లా చెప్తాం గదా! ఆర్ ఎల్స్ ఒక ఆబ్జెక్ట్ ఉంది. ఇక్కడ ఒక కార్ ఉంది. ఈ కార్‌ని డిస్క్రైబ్ చేసినప్పుడు మనం మోడల్, లేకపోతే ప్రైస్, ఇంకా కలర్ ఇట్లా ఇవి చెప్తాం. ఇవి చెప్తే మనకేం అర్థమైతది? ఆ ఆబ్జెక్ట్ ఆర్ పర్సన్ గురించి మనకి ఇన్ఫర్మేషన్ తెలుస్తది గదా! సో, అప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఆ ఆబ్జెక్ట్‌ది గాని, ఆ పర్సన్‌ది గాని డేటా అవుతుంది. లైక్ ఇది ఇప్పుడు ఈ హ్యూమన్ బీయింగ్ యొక్క డేటా అవుతుంది. ఇది డేటా అంటే. మనము కరెక్ట్‌గా అబ్జర్వ్ చేస్తే, మనం ఈ డేటాలో గూడా మనకి లైక్ డిఫరెంట్ ఫార్మ్స్‌లో ఉంది. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ ఉందనుకోండి. ఈ నేమ్ అనేది ఒక వర్డ్ రూపంలో ఉంది. హైట్ అనేది ఒక నంబర్ రూపంలో ఉంది. అట్లే మ్యారిటల్ స్టేటస్ అనేది యెస్ ఆర్ నో అంటే ట్రూ ఆర్ ఫాల్స్ అట్లుంటది. ఇంకా మోడలొచ్చేసి మళ్ళీ వర్డ్‌లో, ప్రైసొచ్చేసి నంబర్‌లో, కలరొచ్చేసి మళ్ళీ వర్డ్‌లో. ఇట్లుంది గదా! సో, డాటా ఈస్ ఆఫ్ వేరియస్ ఫార్మ్స్. అంటే అది డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్‌లో ఉంది గాబట్టి, ఈ డిఫరెంట్ టైప్స్‌నే మనం డేటా టైప్స్ అని అంటాం. ఈ డేటా టైప్స్‌లో గూడా మనకి 2 డేటా టైప్స్ ఉంటాయి. ఒకటి బేసిక్ డేటా టైప్స్ అండ్ అడ్వాన్స్‌డ్ డేటా టైప్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి బేసిక్ డేటా టైప్స్. కానీ మీకొక డౌట్ రావచ్చు. సరే డేటా అంటే ఏంటో తెలుసుకున్నాం గానీ, మనకి ప్రోగ్రామింగ్‌లో డేటా అంటే డేటా ఎందుకసలు? డేటా ఎక్కడ యూజ్ అయితదని డౌట్ రావచ్చు. దీన్ని నేను ఒక ఎగ్జాంపుల్ కంపేర్ చేసి చెప్తా. ఎట్లా అంటే మనము కంప్యూటర్స్‌ని ప్రోగ్రామింగ్ కోసం యూజ్ చేస్తాం గదా! అంటే స్పెసిఫిక్ టాస్క్‌ని మనం ఫినిష్ జేయడానికి. అప్పుడు ఆ స్పెసిఫిక్ టాస్క్ ఫినిష్ జేయడానికి మనం ఏదైనా ఒక నంబర్స్ పైన గాని, లేకపోతే ఒక వర్డ్స్ పైన గాని, మనము ఆ టాస్క్‌ని పెర్ఫార్మ్ జేయాలనుకుంటే, మనం ఆ నంబర్స్ ఆర్ వర్డ్స్‌ని గూడా దానికి ఆ కంప్యూటర్‌కి ఇవ్వాలి గదా! ఎట్లా అంటే సపోజ్ ఒక కాలిక్యులేషన్ ఉంది. 5 ఇంటూ 6 అనుంది. మనకి 30 అని తెలుసు ఆన్సర్. కానీ కంప్యూటర్‌కి మనం 5, 6 అనేది ఇస్తే అప్పుడది మల్టిప్లికేషన్ చేసి ఆన్సర్ 30 అని ఇస్తది. సో, ఇక్కడ 5, 6 అనేది ఇన్‌పుట్ డేటా. ఆ డేటా ఇస్తే ఆ టాస్క్ అనేది పెర్ఫార్మ్ అయితది కాబట్టి మనము డేటా గురించి తెలుసుకోవాలి. మనం ఇన్‌పుట్ ఇచ్చే డాటా ఎన్ని టైప్స్ ఉంటదో తెలుసుకోవాలి. అందులో ఫస్ట్ వచ్చేసి బేసిక్ డేటా టైప్స్. ఇంటిజర్, ఫ్లోట్, కాంప్లెక్స్, స్ట్రింగ్ అండ్ బూలియన్. దీస్ ఆర్ ద 5 బేసిక్ డేటా టైప్స్. ఈ బేసిక్ డేటా టైప్స్ గురించి మనము తెలుసుకుందాం ఇప్పుడు. ఫస్ట్ వచ్చేసి ఇంటిజర్. ఇంటిజర్ డేటా టైప్ ఏంటంటే లైక్ నంబర్స్, నేచురల్ నంబర్స్, హోల్ నంబర్స్ అండ్ నెగెటివ్ నంబర్స్. ఇవన్నిటిని మనం కలిపితే లైక్ ఇంటిజర్ సెట్ అనుకోండి. ఇంకా ఫ్లోట్. ఫ్లోట్ డేటా టైప్ ఏంటంటే ఏదైనా ఒక నంబర్‌లో డెసిమల్ పాయింట్ ఉంటే మనం దాన్ని ఫ్లోట్ డేటా టైప్ కిందకి కన్సిడర్ చేస్తాం. కాంప్లెక్స్ డేటా టైప్. కాంప్లెక్స్ డేటా టైప్ గూడా నంబర్సే. కాంప్లెక్స్ నంబర్స్ విచ్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ ప్లస్ ఐబీ.
ఏ ప్లస్ ఐబీ ఫార్మ్‌లో ఉంటే మనం దాన్ని కాంప్లెక్స్ డేటా టైప్ కిందకి కన్సిడర్ చేస్తాం. తర్వాతొచ్చేసి స్ట్రింగ్. మన ప్రోగ్రామింగ్‌లో స్ట్రింగ్ అంటే ఒక వర్డ్ ఆర్ ఒక సెంటెన్స్ అని అర్థం. కానీ ఆ వర్డ్‌లో, సెంటెన్స్‌లో మనకు ఇంగ్లీష్‌లో ఉన్నట్టు ఓన్లీ లెటర్సే ఉండవు. ఎనీ క్యారెక్టర్ లైక్ మన కీబోర్డ్‌లో ఉండే ఎనీ కీ ఆర్ లెటర్స్, స్పెషల్ క్యారెక్టర్స్ ఏ క్యారెక్టర్ అయినా మనకి స్ట్రింగ్‌లో ఉంటాయి. స్ట్రింగ్ ఈస్ కాల్డ్ యాస్ ఎ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ విచ్ ఈస్ ఎన్‌క్లోజ్డ్ ఇన్ సింగిల్ కోట్స్ ఆర్ డబుల్ కోట్స్ ఆర్ ట్రిపుల్ కోట్స్. అంటే సింగిల్ కోట్స్‌లో గాని, డబుల్ కోట్స్‌లో గాని గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ కంబైన్ అయ్యి రాసున్నాయనుకో, అప్పుడు మనం దాన్ని స్ట్రింగ్ అంటాం. తర్వాతొచ్చేసి బూలియన్ డేటా టైప్. బూలియన్ డేటా టైప్ వచ్చేసి ఇందులో ఓన్లీ 2 ఉంటాయి. ఒకటి ట్రూ, ఒకటి ఫాల్స్. ట్రూ ఉన్న బూలియనే అంటాం. ఫాల్స్ ఉన్న బూలియనే అంటాం. సో, మనం ఇప్పుడు బేసిక్ డేటా టైప్స్ ఎట్లుంటాయో అవేంటియో చూసినాం గదా! ఇప్పుడు మనం ఈ బేసిక్ డేటా టైప్స్‌ని యూజ్ చేసుకొని ముందున్న ఎగ్జాంపుల్స్‌కి కంపేర్ చేద్దాం. ఇప్పుడు నేమ్ అనేది మహేష్ బాబు అనుంది. సో, ఇప్పుడు ఇది ఏ డేటా టైప్ కిందకొస్తుంది? స్ట్రింగ్ డేటా టైప్ కిందకొస్తుంది. ఎందుకు? ఇవన్నీ క్యారెక్టర్స్. క్యారెక్టర్స్ అన్నీ కంబైన్ అయ్యి ఉన్నాయి. కాబట్టి స్ట్రింగ్ డేటా టైప్ కిందకొస్తుంది. హైట్ వచ్చేసి సపోజ్ 6 ఒకటే ఉందనుకోండి. అప్పుడు అది ఇంటిజర్ డేటా టైప్ కిందకొస్తుంది. మ్యారిటల్ స్టేటస్ అనేది ట్రూ అనుంది. ఇప్పుడు ఇది బూలియన్ డేటా టైప్ కిందకొస్తుంది. ఇది మళ్ళీ స్ట్రింగ్ అయితది. ఇది ఇంటిజర్, ఇది స్ట్రింగ్. ఓకేనా? మనం ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం మన బేసిక్ డేటా టైప్స్‌కి. ఇంటిజర్స్‌కైతే ఇవి 32, 45, 78, 94, 20 ఇవన్నీ ఇంటిజర్స్. ఫ్లోట్ వచ్చేసి డెసిమల్ వాల్యూ ఏదున్నా మనకి ఫ్లోట్ డేటా టైప్. కాంప్లెక్స్ డేటా టైప్ వచ్చేసి ఏ ప్లస్ ఐబీ ఫార్మ్‌లో ఉండాలి. ఇక్కడ ఏ 3 అనుకుంటే, బీ 4 అనుకుంటే ఏ ప్లస్ ఐబీ 3 ప్లస్ 4ఐ అట్లా. 4 ప్లస్ 5ఐ ఇవన్నీ మనకి కాంప్లెక్స్ డేటా టైప్. ఇంకా స్ట్రింగ్ అంటే గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎన్‌క్లోజ్డ్ ఇన్ సింగిల్ కోట్స్ ఆర్ డబుల్ కోట్స్ ఆర్ ట్రిపుల్ కోట్స్. ఇవి మనకి స్ట్రింగ్స్ యొక్క ఎగ్జాంపుల్. ఇవన్నీ బేసిక్ డేటా టైప్స్. మనం ప్రోగ్రామ్స్‌లో ఎలా యూజ్ చేయాలో మనం తర్వాత చూద్దాం. బేసిక్ డేటా టైప్స్ డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి అడ్వాన్స్‌డ్ డేటా టైప్స్. అడ్వాన్స్‌డ్ డేటా టైప్స్‌లో కూడా 4 ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి లిస్ట్, టపుల్, సెట్ ఇంకా డిక్షనరీ. ఇవన్నీ మనము నెక్స్ట్ చాప్టర్స్‌లో చూస్తాం. ఇవి కొంచెం కాంప్లెక్స్ టాపిక్స్. ఈ అడ్వాన్స్‌డ్ డేటా టైప్స్ ఎందుకు యూజ్ చేసుకుంటాం అనేది తెలవాలి కదా! ఆల్రెడీ బేసిక్ డేటా టైప్స్ ఉన్నాయి. లైక్ ఇంటిజర్, కాంప్లెక్స్ అవన్నీ ఉన్నాయి కదా! మరి అడ్వాన్స్‌డ్ డేటా టైప్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే, మనకి ఎప్పుడు ఇచ్చే ఇన్‌పుట్ డేటా సింపుల్‌గా ఉండదు. కొన్ని కొన్ని సార్లు లార్జ్ డేటా సెట్స్ ఉంటాయి. ఆ లార్జ్ డేటా సెట్స్‌ని మనం హ్యాండిల్ చేసుకోవడానికి ఈ అడ్వాన్స్‌డ్ డేటా టైప్స్ అనేవి యూజ్ చేస్తాం. ఇప్పటి మనమైతే ఇంత గుర్తుంచుకోండి. మళ్ళీ నెక్స్ట్ చాప్టర్స్‌లో మనం ఒక్కొక్క డేటా టైప్ అడ్వాన్స్‌డ్ డేటా టైప్ గురించి మనం డీటెయిల్‌గా డిస్కస్ చేసుకుంటాం. మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వేరియబుల్. A variable is a name given to a memory location that is used to store data in a program. Variables can store different types of data like numbers, letters, words, and sentences. సరే మనం ఇప్పుడు డేటా అంటే ఏంటో తెలుసుకున్నాం కదా! ఒక టాస్క్‌ని పర్ఫార్మ్ చేయాలంటే ఇన్‌పుట్ లాగా కొంచెం డేటా ఎయ్యాలి. సరే ఆ డేటాని నువ్వు ఎక్కడ స్టోర్ చేసుకుంటావు? పలానా ప్లేస్‌లో పెడితే నువ్వు అక్కడి నుండి మళ్ళీ ఆ డేటాని యాక్సెస్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు సపోజ్ నా దగ్గర మనీ ఉన్నాయనుకో, ఆ మనీ నేను వాలెట్‌లో పెట్టుకున్నా. మనీ అనేది డేటా అనుకో. వాలెట్ అనేది లైక్ వేరియబుల్ లాగా అన్నట్టు. మనం డేటా ఎక్కడ పెడతామో దాని మెమరీ లొకేషన్. అప్పుడు నా మనీ ఎక్కడున్నాయని నేను రీకాల్ చేసుకుంటే వాలెట్‌లో ఉంటాయి. సో, అది దాని మెమరీ లొకేషన్. వేరియబుల్ అనేది డేటా యొక్క మెమరీ లొకేషన్. నేను ఇంకా మీకు డేటా వేరియబుల్ కాన్సెప్ట్‌ని క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఒక 3 పిక్చర్స్ హెల్ప్ తీసుకొని మీకు ఇంకా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన ఫస్ట్ పిక్చర్. ఇక్కడ ఒక పల్సెస్ బ్యాగ్ ఉంది. లైక్ ఇందులో దాల్ ఉంది. ఈ దాల్‌ని మనము ఒక గ్లాస్ కంటైనర్‌లో స్టోర్ చేస్తున్నాం. ఈ దాల్. ఈ గ్లాస్ కంటైనర్. సో, ఇక్కడ గ్లాస్ కంటైనర్‌ని మీరు వేరియబుల్ అనుకోండి. అండ్ ఇక్కడ ఈ కింద పడే డాలేమో దీన్ని డేటా అనుకోండి. ఇప్పుడు ఈ డేటాని మనము ఈ కంటైనర్ లోపల స్టోర్ చేస్తున్నాం. అర్థమైందా? ఈ డేటాని మనము ఈ కంటైనర్‌లో స్టోర్ చేస్తున్నాం గదా! సో, ఆ డేటా ఈ వేరియబుల్‌లో స్టోర్ అవుతుంది. డేటా స్టోర్డ్ ఇన్ ఎ వేరియబుల్. సెకండ్ ఇమేజ్. సరే. మనము డేటాని వేరియబుల్‌లో స్టోర్ చేసినాం. మరి ఈ వేరియబుల్ ఎక్కడ ఉంటుంది? లైక్ మళ్ళీ దాన్ని అక్కడి నుంచి తీసుకొచ్చుకోవాలి గదా! ఇప్పుడు సపోజ్ మా మమ్మీ ఉంది. నాకు ఆహ్, కిచెన్‌లో ఈ పలానా కంటైనర్‌లో
డాల్ ఉంటది. దాన్ని తీసుకురమ్మని చెప్పిందనుకోండి. అప్పుడు నేను కిచెన్‌కెళ్తా. కిచెన్‌కెళ్ళి ఏ కంటైనర్‌లో దాల్ ఉందో ఆ కంటైనర్‌ని నేను తీసుకొస్తా. ఎందుకు నాకు ఆ లోపల దాల్ కావాలి కాబట్టి. సో, ఇక్కడ మీరు కిచెన్‌ని స్టోరేజ్‌తోని కంపేర్ చేసుకోండి. అండ్ మన కంటైనర్ వచ్చేసి వేరియబుల్. అండ్ మన దాల్ వచ్చేసి మన డేటా. ఇట్లా కంపేర్ చేసుకోండి. సో, ఈ వేరియబుల్ అనేది మనకి ఈ స్టోరేజ్‌లో స్టోర్ అయ్యి ఉంటది. ఇది కిచెన్ గదా! సో, ఈ కంటైనర్ అనేది కిచెన్‌లో స్టోర్ అయినట్టు వేరియబుల్ అనేది స్టోరేజ్‌లో స్టోర్ అయ్యి ఉంటది. ఇప్పుడు ఈ కంటైనర్ ఇక్కడ ప్లేస్ అయ్యి ఉంది. మనము ఆ డేటాని యాక్సెస్ జేసుకోవాలనుకుంటే, ఈ స్టోరేజ్‌లో వేరియబుల్ దగ్గరికి బోయి, అంటే ఈ కంటైనర్‌ని తీసుకొని, ఆ డాటాని తీసుకుంటాం. వేరియబుల్ ఈస్ స్టోర్డ్ ఇన్ రామ్. అంటే మనం నార్మల్‌గా ప్రోగ్రామ్‌లో డేటాని యూజ్ చేసుకోవాలంటే వేరియబుల్‌లో స్టోర్ జేస్తాం. కానీ అది డైరెక్ట్ మన సెకండరీ స్టోరేజ్‌లో స్టోర్ గాదు. మన ప్రైమరీ స్టోరేజ్ అయిన ర్యామ్‌లో స్టోర్ అయితది. సో, నేను ఆ కంటైనర్ తీసుకున్నా గదా! ఆ కంటైనర్‌ని మళ్ళీ నేను అందులోకెళ్ళి డేటాని ఎట్లా యూజ్ జేసుకోవచ్చు? ఈ వేరియబుల్‌ని యాక్సెస్ చేసుకొని, ఈ డేటాని నేను ఇట్లా యూజ్ జేసుకుంటా. ఈ బౌల్ ఏంటంటే, మనకి ఎక్కడ డేటా యూజ్ జేసుకోవాలో, అక్కడే మనం డేటాని యాక్సెస్ జేసుకుంటామన్నట్టు. వేరియబుల్ అంటే ఏంటి? వేరియబుల్‌ని, డేటాని మనం ఎట్లా యూజ్ చేస్తామో తెలుసుకున్నాం. సరే. ఇప్పుడు మనం ఆ వేరియబుల్స్‌కి మనము నేమ్స్ గూడా ఇవ్వాలి గదా! లైక్ ఇప్పుడు సపోజ్ ఒక పర్సన్‌కి నేమ్ ఉన్నట్టు, మన వేరియబుల్‌కి గూడా ఒక నేమ్ ఇవ్వాలి. అప్పుడే మనము కరెక్ట్ ఎగ్జాక్ట్‌గా దాని దగ్గరికే పోతాం. లేకపోతే ఇప్పుడు సపోజ్ నాకొక పర్సన్ గావాలి. అంతేగాని నేను ఆయన పేరు తెలుసుకొని ఆయన దగ్గరికి పోతా గాని, వేరే పేరున్న పర్సన్ దగ్గరికి పోను గదా! అట్లనే మనకి వేరియబుల్‌కి మనకి ఏ వేరియబుల్ గావాలో ఆ వేరియబుల్ దగ్గరికే పోవడానికి మనకి వేరియబుల్స్‌కి నేమ్స్ ఉంటాయి. ఆ నేమ్స్ మరి సరే ఏమైనా రాసుకోవచ్చా అంటే అట్లుండదు. ఇది ప్రోగ్రామింగ్ సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. సో, ఆ రూల్స్‌ని మనం ఇప్పుడు చూద్దాం. వేరియబుల్ నేమ్స్ షుడ్ కంటైన్ ఓన్లీ లెటర్స్, నంబర్స్ అండ్ అండర్‌స్కోర్స్. ఏందట ఓన్లీ వేరియబుల్స్‌లా లెటర్స్ ఉండాలె, నంబర్స్ ఉండాలె, అండర్‌స్కోర్స్ ఉండాలె. అంతేగాని ఇష్టమున్న క్యారెక్టర్‌లు అన్నీ పెట్టుకుంటా అంటే నడవదు. ఇంకా వేరియబుల్స్ నేమ్స్ షుడ్ స్టార్ట్ విత్ లెటర్ ఆర్ అన్ అండర్‌స్కోర్ బట్ నాట్ నంబర్. అంటే ఎప్పుడు గాని వేరియబుల్ నేమ్ స్టార్ట్ అయ్యేది లెటర్‌తోని స్టార్ట్ కావాలి ఆర్ అండర్‌స్కోర్‌తోని స్టార్ట్ కావాలి. అంతేగాని నంబర్‌తోని స్టార్ట్ కావద్దు. దేర్ షుడంట్ బి ఎనీ స్పేసెస్. స్పేసెస్ ఏమి ఇంక్లూడ్ చేయొద్దు వేరియబుల్ నేమ్స్‌లో. కెనాట్ యూజ్ పైథాన్ కీవర్డ్స్. ఇక్కడ కీవర్డ్స్ అనేదేదో కొత్త పదం ఉంది అని అనిపిస్తుందా? ఓకే. చెప్తా. కీవర్డ్స్ అంటే ఏంటంటే, పైథాన్‌లో కొన్ని స్పెసిఫిక్ వర్డ్స్ ఉంటాయి. వాటికి ఎట్లా అంటే ఫిక్స్ ఉంటాయి ఫంక్షన్స్. ఆ ఫంక్షన్స్‌ని మనం మార్చలేం. ఎట్లా అంటే ప్రింట్ అనే వర్డ్ ఉంది. ఆ ప్రింట్‌ని మనం ఇప్పుడు వేరియబుల్ నేమ్ లాగా రాయలేం. అది కీవర్డ్. ఎందుకు? దానికొక ఫంక్షన్ ఉంది. అంటే మనం అవుట్‌పుట్ స్క్రీన్‌కి ఏమైనా డిస్‌ప్లే చేయాలంటే దాన్ని యూజ్ చేస్తాం గదా! అట్లాంటి కీవర్డ్స్‌ని మనము మన వేరియబుల్ నేమ్స్‌లో ఇంక్లూడ్ చేయలేము. అవే కీవర్డ్స్. ఇంకా అట్లా చానా ఉంటాయి. ఇన్, అండ్, ఆర్ అవి మనం ఇంకా పోతున్న కొద్దీ తెలుస్తది. వేరియబుల్ నేమ్స్ ఆర్ కేస్ సెన్సిటివ్. కేస్ సెన్సిటివ్ అంటే ఏందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు క్యాపిటల్ వీఏఆర్ అని రాసినావు. వీఏఆర్. ఇంకొకటి స్మాల్ వీఏఆర్ అని రాసినావు. 2 స్పెల్లింగ్స్ సేమే. అది వేరే, ఇది వేరే. కాకపోతే ఇక్కడ ఏమైతదంటే, మనకి క్యాపిటల్ వి ఉంది, స్మాల్ వి ఉంది గదా! ఇవి 2 వేరే వేరే వేరియబుల్స్ అయితాయి. సేమ్ స్పెల్లింగ్ ఉన్నా గాని ఆహ్, ఎట్లా అంటే ఇక్కడ అప్పర్ కేస్, లోయర్ కేస్ డిఫరెన్స్ గాబట్టి, మనకి అవి 2 వేరియబుల్స్ అయితాయి. అదే కేస్ సెన్సిటివ్ అంటే. ఇక్కడ కొన్ని వాలిడ్ నేమ్స్ ఆఫ్ వేరియబుల్స్ ఉన్నాయి. ఇంకా ఇన్‌వాలిడ్ కొన్నున్నాయి చూద్దాం. ఇప్పుడు నేమ్ అనేది ఒక వేరియబుల్ నేమ్. ఇది వాలిడా? అవును. లెటర్‌తోని స్టార్ట్ అయింది. ఓన్లీ లెటర్సే ఉన్నాయి. ఇంకేం లేవు. ఓకే. కీవర్డ్ గాదు. ఓకే. ఇది ఉండొచ్చు. రూల్ నంబర్. రూల్ నంబర్‌లో లెటర్స్ ఉన్నాయి. అండర్ స్కోర్స్ ఉన్నాయి. అండ్ మళ్ళీ లెటర్స్ ఉన్నాయి. ఓకే. ఇది వాలిడే. ఎందుకంటే నంబర్‌తోని స్టార్ట్ కాలేదు. ఏం స్పేసెస్ లేవు కాబట్టి ఓకే. వాలిడ్. ఇంకా అండర్ స్కోర్ ఉన్నాయి. ఇక్కడ లెటర్స్ ఉన్నాయి. ఓకే. ఇది కూడా వాలిడ్. ఇది కూడా వాలిడ్. నంబర్ ఉంది. కానీ నంబర్‌తోని స్టార్ట్ కాలే. కాబట్టి వాలిడ్. ఇక్కడ చూసుకుంటే నంబర్‌తోని స్టార్ట్ అయింది. నంబర్‌తోని స్టార్ట్ కావద్దు మనకి. ఇది ఇన్‌వాలిడ్. ఇక్కడ లెటర్స్, అండర్ స్కోర్స్ కాకుండా ఇంకొకటి కూడా ఉంది. ఏంటిదది స్పెషల్ క్యారెక్టర్. సో, ఇది ఇన్‌వాలిడ్. ఈ రూల్ నంబర్‌లోనేమో ఇక్కడ మధ్యలో స్పేస్ ఉంది. స్పేస్ ఉండదు కదా! సో, ఇన్‌వాలిడ్. ఇవి మనకి సెట్ ఆఫ్ రూల్స్ అన్నట్టు వేరియబుల్స్ క్రియేట్ జేయడానికి. ఇష్టమున్న నేమ్స్‌తోని మనం వేరియబుల్స్ క్రియేట్ జేయలేం. మనము ఇప్పుడు వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ కాన్సెప్ట్ తెలుసుకున్నాం గదా! ఈ కాన్సెప్ట్‌ని మనం ప్రోగ్రామ్స్‌లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. మనము ఈ కాన్సెప్ట్‌ని ప్రోగ్రామింగ్‌లో ఇంప్లిమెంట్ చేయాలంటే మనము వీఎస్ కోడ్‌లోకెళ్ళాలి. లెట్స్ గో టు వీఎస్ కోడ్. మీరు మన వీడియో ఇక్కడి దాకా చూసిర్రంటే, ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నా. సో, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ జేయండి అండ్ మన పైథాన్ పాఠశాలకి సబ్స్క్రైబ్ జేసుకోండి.
ఇంకా మీ ఫ్రెండ్ సర్కిల్‌లో ఎవరైనా పైథాన్ నేర్చుకుందాం అనుకునే వాళ్ళుంటే, వాళ్ళకి గూడా మన పైథాన్ పాఠశాల ఛానెల్‌ని సజెస్ట్ జేయండి. లెట్స్ గెట్ బ్యాక్ ఇంటు అవర్ వీడియో. మనం ఇప్పుడు ఇక్కడ వీఎస్ కోడ్‌కొచ్చినాం. వీఎస్ కోడ్‌కొచ్చినాక మనం చేయాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటిది? మనం ఒక న్యూ ఫైల్‌ని క్రియేట్ జేయాలి. న్యూ ఫైల్‌ని ఇక్కడ క్రియేట్ జేయాలి. సపోజ్ వీడియో2.py అని మనం క్రియేట్ చేద్దాం. డాట్ పీవై అనేది ఎక్స్‌టెన్షన్. ప్రతి ఫైల్‌కి ఎండింగ్‌లో డాట్ పీవై అని ఉంటే, అది పైథాన్ ప్రోగ్రామ్ అని మనం ఇండికేషన్ ఇస్తున్నట్టు. ఎంటర్. ఇప్పుడిక్కడ మన ప్రోగ్రామ్‌ని రాయాలి. ఓకే. ఏం ప్రోగ్రామ్ రాయాలి? చెప్తా. ఇంతసేపు మనం వేరియబుల్స్‌ని, డేటా టైప్స్‌ని, కాన్సెప్ట్ అర్థం చేసుకున్నాం గదా! ఆ కాన్సెప్ట్‌ని మనం ఇందులో ఇంప్లిమెంట్ జేయాలి. ఎట్లా ఇంప్లిమెంట్ జేయాలనేది జూద్దాం. డేటా అంటే మనం ఇన్‌పుట్ ఇచ్చేది, వేరియబుల్ అంటే ఆ డేటాని స్టోర్ చేసుకునేదని మనం అర్థం చేసుకున్నాం గదా! సో, దాన్నే ఇంప్లిమెంట్ జేయాలి. మన ఫస్ట్ టాస్క్ ఏందంటే, మన బేసిక్ డేటా టైప్స్ ఉన్నాయి గదా! ఇంటిజర్, ఫ్లోట్, కాంప్లెక్స్, స్ట్రింగ్ ఇంకా బూలియన్. ఈ 5 డేటా టైప్స్‌ని ఒక వేరియబుల్‌ని యూజ్ చేసుకొని, అందులో స్టోర్ చేసి, ఇంకా మనం మన అవుట్‌పుట్ స్క్రీన్‌కి యాక్సెస్ చేసుకోవాలన్నట్టు. ఓకేనా? ఇది మన టాస్క్. సో, నేను ప్రతి ఒక్క డేటా టైప్‌కి ఈ డేటా అని చెప్తా, ఈ వేరియబుల్ అని చెప్తా. మీరు గూడా ఆ డేటాని అంటే నేను చెప్పే డేటాని, డేటా టైప్‌ని యూజ్ చేసుకొని, మీరు గూడా నాతో పాటు ఆ ప్రోగ్రామ్‌ని రాయడానికి ట్రై చేయండి. మన ఫస్ట్ టాస్క్ వచ్చేసి ఇంటిజర్ డేటా టైప్. డేటా వచ్చేసి 10 అండ్ వేరియబుల్ వచ్చేసి ఒక నంబర్ NUMBER అనేది ఒక నంబర్ వేరియబుల్. డేటా వచ్చేసి 10. సో, దీన్ని మనం ఎట్లా ఇంప్లిమెంట్ చేసామో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నంబర్. నంబర్ అనేది వేరియబుల్ కాబట్టి మనం ఫస్ట్ వేరియబుల్ నేమ్ రాసుకోవాలి. రాసుకున్న తర్వాత డేటా అసైన్ చేయడానికి మనం ఈక్వల్స్ టు వాడతాం. ఈక్వల్స్ టు మనం ఏదైతే డేటాని వేరియబుల్‌లో స్టోర్ చేయాలనుకుంటున్నామో అది రైట్ సైడ్ ఆఫ్ ఈక్వల్స్ టు మనం రాస్తాం. ఇప్పుడు మన డేటా వచ్చేసి 10 గదా! 10. సో, 10 అనేది ఇప్పుడు నంబర్ అనే వేరియబుల్‌లో స్టోర్ అయింది. నేనొకటి చెప్పాలనుకుంటున్నా. ప్రోగ్రామింగ్ అంటే బట్టి పట్టడం గాదు. సో, ఇది ఇటు సైడ్ రాయాలి, అది అటు సైడ్ రాయాలి అని గాదు. ఫస్ట్ కాన్సెప్ట్ అర్థం జేసుకోండి. వేరియబుల్ అంటే ఏంటిది? డేటా టైప్ అంటే. ఇదే గాదు. మన హోల్ సీరీస్‌లో గూడా మీరు ఏ టాపిక్‌ని గూడా బట్టి పట్టడానికి ట్రై జేయకండి. ప్రోగ్రామింగ్ ఈస్ ఆల్ అబౌట్ లాజిక్ అండ్ కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ అర్థమైతేనే మీకప్పుడు ప్రోగ్రామింగ్ అనేది అర్థమైతది. అంతేగాని నార్మల్ అన్ని సబ్జెక్ట్స్ లాగా బట్టి పడతా అంటే అది రాదు. ఓకే. నంబర్ అనేది వేరియబుల్, 10 అనేది డేటా స్టోర్ జేసినాం. తర్వాత ఏమన్నా నేను దాన్ని మన స్క్రీన్ అంటే అవుట్‌పుట్ స్క్రీన్‌కి గూడా యాక్సెస్ జేసుకోవాలి. అవుట్‌పుట్ స్క్రీన్‌కి యాక్సెస్ చేయాలంటే మనం ప్రీవియస్ వీడియోలో ఏం జేసినాం? ప్రింట్ ఫంక్షన్. సో, ప్రింట్ ఆఫ్ సరే మరి దేన్ని ప్రింట్ జేయాలి? మనం డేటాని ప్రింట్ జేయాలంటే డైరెక్ట్ 10 అని రాయొచ్చు కదా! ఓకే. 10. ఓహ్! వావ్! కరెక్ట్ జేసినాం మనం. 10 వచ్చింది అని అనుకోవద్దు. ఇప్పుడు ఈడ 100 సరే మనం నంబర్ అనే వేరియబుల్‌లో 100 స్టోర్ చేసినాం అనుకో. ఇప్పుడు ప్రింట్ జేస్తున్నాం. మళ్ళీ 10 ఎందుకొచ్చింది? మనము ఇక్కడ వేరియబుల్‌లో ఉన్న డేటాని ప్రింట్ జేయలే. జస్ట్ 10 అనే దాన్ని ప్రింట్ జేసినాం. మన టాస్క్ ఏంది? ఆ వేరియబుల్‌లో నుండి డేటాని యాక్సెస్ జేయాలి కాబట్టి, మనం వేరియబుల్‌ని ప్రింట్ జేయాలి. సో, ప్రింట్ నంబర్. ఇట్లా ప్రింట్ జేస్తే, ఇప్పుడు మనకు ఆ వేరియబుల్‌లో ఉన్న డేటా వస్తది. 100 ఇది మన డేటా. మనం క్వెషన్ 10 ఇచ్చినాం కాబట్టి, ఓకే 10కి చూద్దాం. ఓకే. వచ్చేసింది. ఇంటిజర్ డేటా టైప్ అయిపోయింది గదా! నెక్స్ట్ వచ్చేసి ఫ్లోట్. ఫ్లోట్‌లో సపోజ్ 5.3 అనే ఒక నంబర్ తీసుకోండి. వేరియబుల్ వచ్చేసి నంబర్ 2. నంబర్ 2 అంటే డైరెక్ట్ నంబర్ 2 కాదు. NUM_2 ఇది వాలిడా కాదా చెక్ జేయండి. వేరియబుల్ నేమ్ తర్వాత 5.3 అనే నంబర్‌ని స్టోర్ జేసి, మళ్ళీ దాన్ని గూడా ప్రింట్ జేయండి. num2 ఈజ్ ఈక్వల్స్ టు 5.3 దీన్ని ప్రింట్ జేయాలంటే ప్రింట్ num2 ఓకే. 5.3 అండ్ 10 సరే మనం ఒకటే ప్రింట్ జేసినాం గదా! రెండెందుకు ప్రింట్ అయినాయంటే, ఇది మనం ప్రీవియస్‌గా రాసిన ప్రోగ్రామ్ గదా! అది గూడా మన ప్రోగ్రామ్‌లో పార్ట్ గాబట్టి, అది గూడా ప్రింట్ అయితది. మన ప్రోగ్రామ్ ఫ్లో ఎట్లుంటదంటే, లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అయితది. ఇక్కడ ఫస్ట్ లైన్ ఎగ్జిక్యూట్ అయితది. తర్వాత సెకండ్ లైన్, థర్డ్ లైన్, ఫోర్త్ లైన్. ఇట్లా మనకి ప్రోగ్రామ్ ఫ్లో అనేది ఉంటది.
సో, మనం 2 ప్రింట్ స్టేట్మెంట్స్ ఉన్నాయి గాబట్టి మన ప్రోగ్రామ్‌లో 2 ఎగ్జిక్యూట్ అయితాయి. మనము దీన్ని కామెంట్ జేసి దీన్ని ఎగ్జిక్యూట్ కాకుండా జేయొచ్చు కదా! ఇప్పుడు దీన్ని సెలెక్ట్ జేసి వీఎస్ కోడ్‌లో షార్ట్‌కట్ ఏంటంటే కంట్రోల్ ప్లస్ స్లాష్ కొడితే కామెంట్ అయిపోతది. ఇప్పుడే అది కామెంట్ అయిపోయింది. మనం ఎగ్జిక్యూట్ జేసినప్పుడు 5.3. సరే మరి ఈ లైన్ ఎగ్జిక్యూట్ కాలేదా అంటే అయింది. నంబర్ ఈజ్ ఈక్వల్స్ టు 10 స్టోర్ అయింది. కానీ మనం దాన్ని ప్రింట్ చేస్తలేం కాబట్టి అవుట్‌పుట్ స్క్రీన్‌కి రాలేదంతే. ఇంటిజర్ అయిపోయింది. ఫ్లోట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి కాంప్లెక్స్ నంబర్. కాంప్లెక్స్‌కి మనం వేరియబుల్ తీసుకోండి. కాంప్ అండ్ డేటా వచ్చేసి లైక్ 3 ప్లస్ 4i. ఓకే. దీన్ని ఫస్ట్ ట్రై చేయండి. ఓకే. మనం ఇందాకలా చూసుకుంటే మరి కాంప్లెక్స్ నంబర్‌కి ఇట్లే టైప్ చేస్తాం. ఓకే. మరెందుకు రావట్లేదు? మన పైథాన్‌లో రూల్ ఏంటంటే 3 ప్లస్ 4i ఏ ప్లస్ ఐబీ లాగా రాయొద్దు. పైథాన్‌లో రాసేదేందంటే ఏ ప్లస్ బీజే. ఇక్కడ ఏ అనేది 3, బి అనేది 4 అండ్ జే అనేది మన కాన్స్టెంట్. అదెప్పుడు అట్లే ఉండాలి. అది మన సింటాక్స్ అన్నట్టు. ఎప్పుడు 3+4 జే అనేది ఓకే. కాంప్లెక్స్ నంబర్ గూడా మనం ప్రింట్ చేసినాం. నెక్స్ట్ వచ్చేసి స్ట్రింగ్. స్ట్రింగ్‌కి వేరియబుల్ నేమ్ ఏం తీసుకోండంటే ఎస్‌టీఆర్ అనేది వేరియబుల్ నేమ్ అండ్ స్ట్రింగ్ వచ్చేసి పైథాన్. దాన్ని మీరు ఇనిషియలైజ్ చేయండి అండ్ ప్రింట్ చేయండి. ఓకే. ఇక్కడ మనం స్ట్రింగ్‌ని స్టోర్ చేసినాం అండ్ ఇప్పుడు ప్రింట్ చేద్దాం. ఓకే. పైథాన్ అనేది వచ్చేసింది. స్ట్రింగ్ గూడా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి బూలియన్. బూలియన్‌కి వేరియబుల్ ఏమని తీసుకోండంటే బీఓఓఎల్ బూల్ అండ్ వాల్యూ వచ్చేసి ట్రూ అని తీసుకోండి. బూల్ ఈక్వల్స్ టు ట్రూ. మనం ఇక్కడ క్యాపిటల్ టీఏ రాయాలి ఖచ్చితంగా. ఓకే. ట్రూ. ఇవి మన 5 బేసిక్ డేటా టైప్స్. వీటిని మనము ఇట్లా ఇనిషియలైజ్ చేయొచ్చు వేరియబుల్స్‌లో అండ్ మనం ప్రింట్ చేసుకోవచ్చు. ఇది మన వేరియబుల్స్‌ని ఇంకా డేటా టైప్స్‌ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలన్నది ప్రోగ్రామింగ్‌లో. ఇప్పుడు మనం వేరియబుల్స్‌లో ఇంకొక చిన్న టాపిక్ చూద్దాం. ఏంటంటే రీఅసైనింగ్. రీఅసైనింగ్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే వేరియబుల్‌లో మనం 10 అనేది స్టోర్ చేసినాం. తర్వాత మనము ప్రింట్ చేద్దాం ఏని. ఇప్పుడు ఏం ప్రింట్ అయితది మనకి? 10 ప్రింట్ అయితది. ఓకే. మళ్ళీ మనం ఏ అనే వేరియబుల్‌లోనే వేరే డేటాను స్టోర్ చేసినామనుకో, ఏ ఈజ్ ఈక్వల్స్ టు 20. ఇప్పుడు ఏలో మోడిఫికేషన్ జరుగుతది. ఏలో 20 స్టోర్ అయితది. ఫస్ట్ 10 ఉండేగా 20 స్టోర్ అయితది. సో, ఇప్పుడు మనం ఏని ప్రింట్ చేస్తే ఏమొస్తది? 20 వస్తది. 20. ఓకే. ఇక్కడ ప్రోగ్రామ్ ఫ్లో ఎలా వర్క్ అవుతుందంటే, ఫస్ట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10 స్టోర్ అయితది. అయిన తర్వాత మనం ఏని ప్రింట్ చేసినాం. అప్పుడేమైతది? 10 అనేది ప్రింట్ అయింది. ఓకే. మళ్ళీ ఏ అనేది 20 అయింది. అప్పుడు మళ్ళీ ప్రింట్ చేస్తే 20 వచ్చింది. ఇది ప్రోగ్రామ్ ఫ్లో. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ ప్రింట్ స్టేట్‌మెంట్ తీసేసినాం. ఇప్పుడు ఏం ప్రింట్ అయితదో మీరు నాకు చెప్పండి. ఫస్ట్ మనము అసైన్ చేసినందుకు 10 ప్రింట్ అయితదా? లేకపోతే సెకండ్ అసైన్ చేసినందుకు 20 ప్రింట్ అయితదా? చూద్దాం. 20. ఇక్కడ అది ప్రోగ్రామ్ ఫ్లోని ఫాలో అవుతది కాబట్టి మనకు 20 ప్రింట్ అయింది. ఎందుకంటే ఫస్ట్ 10 అసైన్ చేసినాం. మళ్ళీ 20 మోడిఫికేషన్ జరిగింది గదా! సో, అప్పుడు ఏని ప్రింట్ చేస్తే 20 వస్తుంది. ఇది మన రీఅసైనింగ్ కాన్సెప్ట్. అంటే ఏదైనా ఒక వేరియబుల్‌ని మనం ప్రోగ్రామ్‌లో మల్టిపుల్ టైమ్స్ వాల్యూ మోడిఫికేషన్ చేసినప్పుడు, ఆ కొత్తగా చేసిన వాల్యూనే మనం ప్రింట్ చేసినప్పుడు వస్తది. ఇది రీఅసైనింగ్. మనము ఒక డేటాని దాని టైప్ ఏందో ఎట్లా ఫైండ్ ఔట్ చేయాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే వేరియబుల్‌లో 10 అనేది స్టోర్ అయ్యి ఉంది గదా! ఈ 10 అనేది మనకి ఏ డేటా టైప్ ఇంటిజరా, ఫ్లోటా, స్ట్రింగా అని మనం ఎట్లా కనుక్కుంటాం అనేది చూద్దాం. ఇప్పుడు ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేసి ప్రింట్ టైప్ ఆఫ్ ఏ. ఇక్కడ ఏ అనేది వేరియబుల్ గదా! అందులో 10 స్టోర్ అయ్యి ఉంది. సో, ఆ వేరియబుల్ యొక్క టైప్, టైప్ అనేది ఒక ఫంక్షన్. ఇది ఏం చేస్తది? ఈ డేటాలో ఏ డేటా టైప్ ఉందో ఆ డేటా టైప్‌ని ప్రింట్ చేస్తది.
నార్మల్‌గా ప్రింట్ ఫంక్షన్ ఏం చేస్తది? ఇందులో వచ్చింది మనకు అవుట్‌పుట్ స్క్రీన్‌లో ప్రింట్ చేస్తది. అంతే కదా! క్లాస్ ఇంట్. ఇక్కడ మనం ఏం స్టోర్ చేసినాం? ఒక ఇంటిజర్ వాల్యూని స్టోర్ చేసినాం కాబట్టి అవుట్‌పుట్‌లో మనకు ఇంటిజర్ అని వచ్చింది. ఎందుకు? మనం టైప్ ఆఫ్ ఏని ప్రింట్ చేసినాం కాబట్టి. ఇది ఇంకొక మెథడ్‌లో కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం బి ఈజ్ ఈక్వల్స్ టు టైప్ ఆఫ్ ఏ అని చేసినాం. ఇప్పుడు మనం దేన్ని ప్రింట్ చేయాలి? బిని ప్రింట్ చేయాలి. అప్పుడు కూడా మనకు క్లాస్ ఇంటిజర్ అని వస్తుంది. అంటే ఈ టైప్ అనేది బిలో స్టోర్ అయితది. అప్పుడు మనం బిని ప్రింట్ చేస్తే ఆ టైప్ వచ్చేస్తది. ఇంటిజర్ చూసినాం కదా! ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్ట్రింగ్ తీసుకుందాం. స్ట్రింగ్ ప్రింట్ టైప్ ఆఫ్ ఏ. ఫస్ట్ ఏంటిది? ఇంటిజర్. నెక్స్ట్ వచ్చేసి స్ట్రింగ్. సో, ఇట్లా మనము మల్టిపుల్ డేటా టైప్స్‌కి దాని టైప్ ఫైండ్ ఔట్ చేయొచ్చు. ఇన్‌బిల్ట్‌గా టైప్ ఫంక్షన్ యూజ్ చేసి మనం ఆ డేటా ఏ డేటా టైపో మనం ఫైండ్ ఔట్ చేయొచ్చు. నేను ఈ 2 డేటా టైప్స్‌కి చేసినా కదా! మీరింకా మిగిలిన బేసిక్ డేటా టైప్స్‌కి మీరు ఫైండ్ ఔట్ చేయండి. మనము ఇప్పటివరకి డేటాని మనమే అంటే ప్రోగ్రామ్‌లో మనమే డేటాని ఇచ్చినాం. కానీ యూజర్ నుండి డేటా ఎట్లా ఇన్‌పుట్ తీసుకోవాలో మనం ఇప్పుడు చూద్దాం. దానికి మనం ఇన్‌పుట్ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేది వేరియబుల్. ఏలో మనము ఒక డేటాని ఇన్‌పుట్ తీసుకొని అది ఏలో స్టోర్ చేయాలి. అదెట్లా అంటే ఇన్‌పుట్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. సరే అందులో స్టోర్ అయితది. స్టోర్ అయిన తర్వాత మనం ఏని ప్రింట్ చేస్తేనే కదా! ఆ నంబర్ అనేది ప్రింట్ అయ్యేది. ప్రింట్ ఏ. ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. ఇప్పుడు మనం ఇక్కడ ఇన్‌పుట్ ఇవ్వాలి కదా! నేను యూజర్. నేను ఇన్‌పుట్ ఇవ్వాలి కాబట్టి 5 అనేది ఇచ్చిన. సో, అప్పుడు 5 అనేది ప్రింట్ అయింది. ఇది యూజర్ నుండి ఎలా డేటా ఇన్‌పుట్ ఇవ్వాలని. ఇక్కడ మనం ఇన్‌పుట్ ఫంక్షన్‌లో సపోజ్ ఎంటర్ ఎ నంబర్ అని మనం రాసినాం. ఈ స్ట్రింగ్ ఏం చేస్తుందంటే మన రన్ టైమ్‌లో ఇది డిస్‌ప్లే చేస్తుంది. ఇక్కడ ఎంటర్ ఎ నంబర్ అని వచ్చింది కదా! ఈ నంబర్ దగ్గర నువ్వు 5 అనేది ఎంటర్ చేసినావు. అప్పుడు నీకు 5 అనేది ప్రింట్ అయితది. ఎందుకు? మనం ఏని ప్రింట్ చేసినాం కాబట్టి. యూజర్ ఎంటర్ చేసిన డేటా అనేది ఏలో స్టోర్ అయింది. తర్వాత మనం ఏని ప్రింట్ చేసినాం. కాబట్టి మనకప్పుడు 5 అనేది ప్రింట్ అయింది. ఇన్‌పుట్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే, అది తీసుకునే ఇన్‌పుట్‌ని ఓన్లీ స్ట్రింగ్ లాగా అనుకుంటది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చెక్ చేద్దాం. టైప్ ఆఫ్ ఏ అని ప్రింట్ చేస్తే మనకప్పుడు దీని టైప్ వస్తది కదా! ఇక్కడ మనం 5 ఎంటర్ చేద్దాం. 5 యాక్చువల్‌గా ఇంటిజర్ కదా! మరి ఇక్కడ స్ట్రింగ్ అని ఎందుకొచ్చిందంటే, ఇన్‌పుట్ ఫంక్షన్ ఓన్లీ స్ట్రింగ్ లాగానే కన్సిడర్ చేస్తది. మనం ఏం ఇన్‌పుట్ ఇచ్చినా. సో, ఒకవేళ మనము ఇచ్చే ఇన్‌పుట్ ఇంటిజర్ అయిందనుకోండి, ఆ ఇంటిజర్‌ని అది స్ట్రింగ్ లాగా కన్సిడర్ చేస్తది. ఆ స్ట్రింగ్‌ని మనం ఇంటిజర్‌లోకి కన్వర్ట్ చేయాలంటే మనం ఇంట్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. ఇంట్ ఆఫ్ ఇన్‌పుట్ ఆఫ్. ఇది మన సింటాక్స్. ఒక ఇంటిజర్ నంబర్‌ని మనం ఇన్‌పుట్ లాగా ఎలా తీసుకోవాలని. ఎంటర్ ఎ నంబర్ 5. ఇప్పుడు మనం టైప్ ఆఫ్ ఏ ఫైండ్ ఔట్ చేద్దాం. ఇప్పుడు టైప్ ఏమొచ్చింది? ఇంటిజర్ వచ్చింది. ఎందుకంటే మనం ఇక్కడ ఇంటిజర్‌లో కన్వర్ట్ చేసినాం. ఫస్ట్ ఇన్‌పుట్ తీసుకునేది స్ట్రింగ్ లాగానే. దాన్ని మనము ఇంటిజర్ ఫంక్షన్ యూజ్ చేసి ఇంటిజర్‌లోకి కన్వర్ట్ చేసినాం. అప్పుడు మనకు టైప్ వచ్చేసి ఇంటిజర్ వచ్చింది. దీన్ని మనము టైప్ కాస్టింగ్ అంటాం. ఏదైనా ఒక డేటా టైప్ నుండి మనం ఇంకో డేటా టైప్‌కి కన్వర్ట్ చేసినప్పుడు దాన్ని టైప్ కాస్టింగ్ అంటారు. ఇక్కడ మనకి స్ట్రింగ్ డేటా టైప్ నుండి ఇంటిజర్‌లో కన్వర్ట్ చేసినాం కాబట్టి ఇది ఒక టైప్ కాస్టింగ్. మనము స్ట్రింగ్‌ని ఇన్‌పుట్ తీసుకొని దాన్ని ఫ్లోట్‌లోకి ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఫ్లోట్ ఆఫ్ ఇన్‌పుట్ ఆఫ్ ఇది మనకొద్దు. ప్రింట్ టైప్ ఆఫ్ ఏ. ఇప్పుడు మనకి దాని టైప్ వస్తది. ఎంటర్ ఎ నంబర్. సపోజ్ 5.6 అని ఎంటర్ చేసినా. ఇది స్ట్రింగ్ గదా! కానీ స్ట్రింగ్ మనకి ఫ్లోట్‌లోకి కన్వర్ట్ కావాలి.
ఇప్పుడు ఇది ఫ్లోట్‌లోకి కన్వర్ట్ అయింది. ఇప్పుడు ఇక్కడ మనం 5.6 ఎంటర్ చేసినాం. దాని క్లాస్ వచ్చేసి ఫ్లోట్ అని వచ్చింది. అంటే దాని డేటా టైప్ ఫ్లోట్ అని. అది 5.6. సరే మనం ఒకవేళ మరి ఇంటిజర్ ఎంటర్ చేస్తే, సపోజ్ మనం 5 ఎంటర్ చేసినాం. అప్పుడు కూడా అది ఫ్లోటే. కానీ 5.0 లాగా వస్తది. ఎందుకంటే మనం ఫ్లోట్‌లో కన్వర్ట్ చేసినాం కాబట్టి డెసిమల్ పాయింట్ అనేది ఉండాలి కాబట్టి అది 5.0 లాగా కన్వర్ట్ అయితది. ఇప్పుడు మనం ఒక స్ట్రింగ్ డేటా టైప్‌ని ఎట్లా ఇన్‌పుట్ తీసుకుంటామో చూద్దాం. ఫస్ట్ ఎస్టీఆర్ అనే వేరియబుల్‌లో ఇన్‌పుట్ ఫంక్షన్ యూజ్ చేసి ఎంటర్ ద స్ట్రింగ్ అని టైప్ చేస్తే అది అక్కడ డిస్‌ప్లే అవుతుంది. తర్వాత మనం ఆ స్ట్రింగ్‌ని ప్రింట్ చేయాలి. అండ్ మనం ఆ టైప్ ఆఫ్ స్ట్రింగ్‌ని కూడా ప్రింట్ చేద్దాం. ఓకే. ఇప్పుడు మనం రన్ చేస్తే ఇప్పుడు ఇక్కడ స్ట్రింగ్ ఎంటర్ చేయాలి. సపోజ్ స్ట్రింగ్ వచ్చేసి పైథాన్ అనుకుందాం. అప్పుడు ఇక్కడ పైథాన్ అనేది ప్రింట్ అయింది. అండ్ దీని టైప్ వచ్చేసి స్ట్రింగ్ డేటా టైప్. సో, ఇట్లా మనం స్ట్రింగ్‌ని, ఇంటిజర్‌ని అండ్ ఫ్లోట్‌ని ఇన్‌పుట్ తీసుకోవచ్చు యూజర్ నుండి. యూజర్ నుండి ఇన్‌పుట్ తీసుకొని మనము యూజ్ చేసుకోవచ్చు. దీన్ని మనం టేకింగ్ ఇన్‌పుట్ ఫ్రమ్ ద యూజర్ అని అంటాం. మనం ఇప్పటివరకు డిస్కస్ చేసుకున్న టాపిక్స్ మీద ఈ ప్రాబ్లమ్స్ అనేవి నేను క్రియేట్ చేసిన. మీరు ఈ ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. సాల్వ్ చేయండి. ఒకవేళ వస్తే ఓకే. రాకపోయినా నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఈ ప్రాబ్లమ్స్‌ని డిస్కస్ చేస్తా. ఆర్ ఎల్స్ ఈ వీడియోస్ మనకి షార్ట్స్ రూపంలో మన ప్రాబ్లమ్స్‌కి సొల్యూషన్స్ లాగా మన ఛానెల్‌లో పెడతా. సో, ఈరోజు మనం చూసింది వేరియబుల్స్, డేటా టైప్స్, ఇంకా ఆ వేరియబుల్స్‌ని, డేటా టైప్స్‌ని ప్రోగ్రామింగ్‌లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఇంకా మనం ఇన్‌పుట్ ఎలా తీసుకోవాలి యూజర్ నుండి, ఇంకా రీఅసైనింగ్ ఆఫ్ వేరియబుల్స్, ఈ టాపిక్స్ మనం ఈ వీడియోలో చూసినాం. మనం నెక్స్ట్ వీడియోలో ఆపరేటర్స్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ గురించి చూద్దాం. ఇప్పటివరకు నేను చెప్పిన టాపిక్ మీకు క్లియర్‌గా అర్థమైందనుకుంటున్నాను. లెట్స్ మీట్ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో. నేను చేసే ఈ వీడియోస్ మీకు యూజ్ అవుతున్నాయనిపిస్తే లైక్ చేయండి అండ్ మన పైథాన్ పాఠశాలకి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.